ప్రజలంతా సిద్ధంగా నిలబడినారు. చాలా సంతోషంగా ఉంది. కర్నూలు నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి ఇక్కడ ప్రజలందరూ కూడా మన ఇంతియాజ్ అన్న గారిని మరి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చేసుకుంటామని చెప్పి అందరు ఇక్కడికి వచ్చి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్న ఎప్పుడైతే మన కర్నూలులో జగనన్న కాలు అడుగు పెట్టినట్టో అప్పుడే మన విజయం ఖరారైపోయింది. ఎందుకంటే 2014లో అయితేనేమి 19లో అయితేనేమి జగనన్న ఇట్లా కాలు అడుగు పెట్టినాడు కర్నూలు, మనం విజయ డంకా మోగించినాము. మళ్ళీ మూడోసారి ఖచ్చితంగా ముచ్చటగా మూడోసారి కర్నూలు కొండారెడ్డి బుర్జుపై మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖరారైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్స్ లో మన ఇంతియాజ్ అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మహిళలకు అందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అమ్మ జగనన్న మనకందరికి ఎన్ని పథకాలు ఇస్తా ఉన్నాడు. మహిళలందరినీ కూడా వాళ్ళను సాధికారత దిశగా నడిపిస్తూ ప్రతి ఒక్కరికి ఎక్కడికి ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే వాళ్ళ ఖాతాల్లోనే జమ అయ్యేలాగా ప్రతి పథకాన్ని కూడా రూపొందించినారు. అటువంటి జగనన్నను మళ్ళీ మనం ఖచ్చితంగా సీఎం గా చేసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళకు ఉందని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. మరి అవ్వాతాతలకైతేనేమి పెన్షన్ల రూపంలో వాళ్లకు ఇంటికి రావాల్సిన పెన్షన్లను వాలంటీర్లను కోర్టు ద్వారా ఆపించి ఇంట్లోకి రాకుండా చేసి 2 నెలలుగా చాలా ఇబ్బంది పెట్టినాడు చంద్రబాబు నాయుడు. అందరం గమనించినాం కదా ఎంతమంది అవ్వాతాతలు పెన్షన్లు తీసుకోలేక వాళ్లకు రోజు ఖర్చులకు ఇబ్బంది అయి చాలా బాధపడినారు. ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే చెప్పినాడు కదా, ముందు వాలంటీర్లను తీసేస్తానని చెప్పినాడు. ఇదేదో రివర్స్ అయ్యేలాగుందని చెప్పని ఆలోచించి లేదు వాలంటీర్లకు నేను 10,000 జీతం ఇస్తా అన్నాడు. ఇట్లా మాట మార్చే ఊసరవెల్లి ప్రభుత్వాలు మనకొద్దు, ఊసరవెల్లి చంద్రబాబు మనకొద్దు అని చెప్తున్నాను. ఖచ్చితంగా మనం మళ్ళా మన జగనన్నను మన కోసం, మన ఇంటి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అవ్వాతాతల కోసం ఖచ్చితంగా మనం మళ్ళా మన జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనకైతే చాలా ఉంది. ఇది అందరూ గమనించాలని ప్రార్థిస్తా ఉన్నాను. మరి ప్రతిసారి జగనన్న చెప్తా ఉంటాడు, మంచి చేసే ఫ్యాన్ ఎక్కడ ఉండాలా? ఇంట్లో ఉండాలా. తుప్పబట్టిన సైకిల్ ఎవరు ఉండాలా? బయట ఉండాలా. తాగి పడేసిన టీ గ్లాసు సింక్లో ఉండాలా. ఇట్లాంటి కూటమి ప్రభుత్వాలు కూటమితో అందరితో దుష్టులతో కలిసి వచ్చే నాయకులు మనకు వద్దు. సింహంలో సింగిల్ గా వచ్చే జగనన్నే మనకు వద్దు. సో కర్నూలు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు కదా, సిద్ధమా? జగనన్నను మళ్ళీ సీఎం గా చేసుకోవడానికి మనమంతా సిద్ధమా? ఇంతియాజ్ అన్నను ఎమ్మెల్యేగా చేసుకోవడానికి సిద్ధమా? ఎంపీగా కూడా మనము ఈరోజు చాలా మంది కొన్ని చోట్ల డౌట్ గా అంటే 2వ నెంబర్ వత్తాలనా 3వ నెంబర్ వత్తాలనా అని చెప్పని చూస్తా ఉన్నారు. నెంబర్లు చూడకండి, ఫ్యాన్లు చూడండి. బ్యాలెట్ బాక్స్ మీద ఫ్యాన్ ఎక్కడుంటే ఫ్యాన్ కి మనం అందరము ఓటు వేయాల్సిన అవసరం ఉంది. నెంబర్లను చూడకండి, ఫ్యాన్ గుర్తును చూడండి. ఫ్యాన్ గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ అందరము ఓటు వేసి మనము ఎమ్మెల్యేలను ఎంపీలను 175కి 175 మందిని 25 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మరి అందరం ఇక్కడ మంచిగా కలిసినందుకు, మంచి ఇది సభ ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ మీటింగ్ లో పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఇంతియాజ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు, మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అస్సలాము అలైకుం. ఈరోజు నిన్న జగనన్న మీటింగ్ చూస్తేనే తెలుగుదేశం వాళ్ళకు జ్వరం వచ్చింది. ఎవరు బయట కనపడంలా, ఒకరో ఇద్దరు బయట కనపడే వాళ్ళు కూడా ఈరోజు చోట్ల మీటింగ్ చూస్తే ఆ ముప్పై కాదు బయట కూడా ఎవరు కనపడే పరిస్థితి కనపడటం లేదు. ఈరోజు బ్రహ్మాండంగా చోట్లో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగనన్న ప్రభుత్వం గురించి ఎక్కువ ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక మాట చెప్పాడు, నేను మీ ఇంటికి మంచి చేశాను, ఈ రాష్ట్రానికి మంచి చేశానంటేనే నాకు ఓటు వేయండి అని అడిగినాడు. అంత దమ్మన్నటువంటి నాయకులు భారతదేశంలో ఎవరు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ఎవరైనా నేను అది చేస్తాను ఇది చేస్తాను, మీకు తులం బంగారు ఇస్తాను, 4 కేజీ బంగారు ఇస్తాను, మీకు ఇల్లు ఇస్తాను, నాకు ఓటు వేయండి అని అడుగుతారు. కానీ నేను మంచి చేసేవానంటేనే ఓటు వేయమని అడగాలంటే చాలా ధైర్యం ఉండాలి, ఆ మంచి చేసినాననేటువంటి ఒక నమ్మకం ఉండాలి. ఈరోజు 2,60,60,000 కోట్ల రూపాయలు అందరికీ డైరెక్ట్గా సంక్షేమ పథకం కింద అమ్మఒడైతేనేమి, ఆసరా అయితేనేమి, డ్రైవర్లకైతేనేమి, రజకులకైతేనేమి, అలాగే న్యాయ బ్రాహ్మణులకైతేనేమి, ఇట్లా అందరికీ కూడా ₹1 లంచం లేకుండా వాళ్ళ అకౌంట్లలో 2,60,60,000 కోట్లు వేసినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అదొక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్తా ఉన్నాం. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతియాజ్ గారిని మనకి ఇక్కడ పంపించినారు. ఈరోజు ఇంతియాజ్ గారు ఒక IAS అధికారిగా కలెక్టర్గా పనిచేసి, జాయింట్ కలెక్టర్గా పనిచేసి ఈరోజు ఎమ్మెల్యేకి వచ్చినారు. నాకు ఈరోజు ప్రతిమ ఒకరు చెప్పినారు, ఏమైనా ఒక కలెక్టర్గా, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఒక మంత్రి హోదాలు ఉన్నాడు, ఈరోజు ఉద్యోగులకు పెట్టుకొని ఎండకు రేట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు, ఎక్కడ తిక్కోరున్నట్టున్నారు అన్నారు. కానీ ఆయన ఆ పదవి తీసుకోలేదు. కర్నూలులో పుట్టి పెరిగినాను, కర్నూలుకు సేవ చేయాలి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చినారు, ఏమైనా సరే పోటీ చేసి గెలిచి ఈ కర్నూలును అభివృద్ధి చేసి ఈ ప్రజల రుణం తీర్చుకోవాలని ఈరోజు ఆయన పదవికి రాజీనామా చేసి ఇంతియాజ్ గారు వచ్చినారు. కాబట్టి ఈరోజు ఇంతియాజ్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇంతియాజ్ గారు ఎమ్మెల్యే అయినారంటే ఆయనకు వేరే పని లేదు, ఉద్యోగం ఓడిపోయింది. తర్వాత ఆయనకు కొడుకులు లేరు, ఉండేదంటే 3 బిడ్డలు ఉన్నారు, 3 బిడ్డలకు పెళ్లిళ్ళు చేసినారు. ఆయన వేరే పని లేదు, కేవలం మన కర్నూలు అభివృద్ధి, మనకు సేవ చేయడం తప్ప వేరే కార్యక్రమం కూడా లేదు. కాబట్టి ఈరోజు 24 గంటలు అందుబాటులో ఉండేటువంటి ఇంతియాజ్ గారు కావాలా, డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అవకాశం ఉన్నటువంటి ఇంతియాజ్ గారు కావాలా, పెద్ద గేట్లుండి గేటు బయట గురికాలతో ఆ పర్మిషన్ తీసుకొని లోపల కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకులు కావాలనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి సింప్లిసిటీ ఉన్నటువంటి ఇంతియాజ్ గారిని గెలిపించుకున్నామంటే ఖచ్చితంగా కర్నూలు అభివృద్ధికి ఉపయోగపడుతుంది, మనకందరికీ కూడా మంచి చేస్తాడు. అంతేకాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తర్వాత మోడీ గారు ఉన్నారు. ఒక జగన్ ఎదుర్కోవడానికి 3 ఏకమై పోరాడుతూ ఉన్నారు. వీళ్ళ 3 కాదు, మళ్ళీ నేపాళకారుగా వాళ్ళ చెల్లెలతో ఆయన మీదకి దాడికి పంపిస్తా ఉన్నారు. అంటే 3కి కూడా ఆయన ఎదుర్కొనేటువంటి సత్తా లేకుండా నేపాళకారుగా వాళ్ళ కుటుంబాన్ని విడగొట్టి ఈరోజు శర్మిలను ముందర పెట్టి యుద్ధం చేసినట్టు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చినాడు. ఏదైతే నేను మేనిఫెస్టో విడుదల చేస్తున్నానో ఆ మేనిఫెస్టోని నేను పవిత్ర గ్రంథంగా చూసుకుంటాను. ఆయన ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక మహా గ్రంథం లాగా చూసుకుంటా ఉన్నాడు. ఈరోజు అదే మాట చెప్పేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు ఉందా? ఈరోజు బీజేపీ నాయకులు చెప్తున్నారు, మేము కనుక అధికారంలోకి వస్తే మైనార్టీలకు 4% తీసేస్తామన్నారు, ఎన్ఆర్సీ అమలు చేస్తామన్నారు. కానీ చంద్రబాబు నాయుడు లేదు, నేను 4% రిజర్వేషన్ కంటిన్యూ చేస్తాను, ఎన్ఆర్సీని అమలు చేయను అన్నటువంటి చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందని నేను అడుగుతా ఉన్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో మన నడిపోతు మీద నిలబడి 4% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తాం, దానికి మేము మద్దతు తెలుపుతాం, ఎన్ఆర్సీకి మేము మద్దతు తెలిపాం, ఎన్ఆర్సీ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే మైనార్టీల తరఫున పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలిగినాడు. అంత ధైర్యంగా చెప్పగలిగినటువంటి నాయకుడు
దేశం గవర్నర్ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు సోనియా గాంధీ పేరు చెప్తే బ్యాంకులు చచ్చిపోయేటువంటి కాలంలో సోనియా గాంధీని ఎదిరించి 16 నెలలు జైలు పోయాలని కూడా ఎన్నికం చేయలేదు. అదే రకంగా ఈరోజు మోడీకి అందరూ భయపడుతుంటే మోడీ నువ్వు 4% రిజర్వేషన్ నువ్వు అమలు చేయకు, 4% రిజర్వేషన్ నువ్వు క్యాన్సిల్ చేస్తానంటే ఒప్పుకునే పరిస్థితి లేదు, మీతో పోరాటానికి సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంత ధైర్యంగా చెప్పేటువంటి నాయకుడు ఎవరుండగా అంత రాష్ట్రంలో చెప్పామని మేము అడుగుతా ఉన్నాం. మైనార్టీ తరఫున దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. సిద్ధంగా हमारे करोल असेंबली के कैंडिडेट जनाब इम्तियाज साहब, एक्स MLA मेरे भाई जनाब SV मोहन रेड्डी साहब, मेरी बहन विजय मनोहरी अक्का और तमाम कॉरपोरेटर्स, कैडर, पार्टी के लीडर्स और आप तमाम पब्लिक को मेरा फिर से दोबारा सलाम और नमस्कार। मैं कुछ दिनों से देख रहा हूं कि करनूल की सियासत कुछ लोग जानबूझकर इसको मजहबी रंग देना चाह रहे हैं। जहां कहीं भी तेलुगु देशम पार्टी की मीटिंग होती वहां पर 2-4 छोटे छोटे गोल गोल आ जाते जिराक्स कापियां, वो टोपियां वोपियां पहन लेते जब भी उनका जज्बा जागता, इलेक्शन में ही उनका जज्बा जो है तैयार हो जाता। छोटे छोटे रहते, पुकार पुकार के अपनी आवाज, भाई मुसलमान को देख के वोट आपको डालो, भाई इनको देख के वोट डालो, उनको देख के वोट डालो, कोशिश। हम कभी इस इलेक्शन में मजहब के नाम पर वोट नहीं मांगा। हम कभी इस इलेक्शन में हिंदू मुसलमान की एक डिवीजन की या बंटवारे की बात नहीं की, ना हम करेंगे, ना हम करेंगे। हमको हिंदू, मुसलमान, सिख, ईसाई, दलित, हर कौम का भाई हमारा साथ है। हमारा इलेक्शन हमारे अचीवमेंट पे, हमारे कामयाबियों पे है। हमारा इलेक्शन जो वादे 5 साल पहले जगनमोहन रेड्डी साहब ने किया था और उसे पूरा किया, उसके ऊपर है। हमारा इलेक्शन सच्चाई और झूठ के ऊपर है। हमारा इलेक्शन अमीर और गरीबों की लड़ाई के ऊपर है। ये मजहबी खेल हमारे पास नहीं। तुम एक सियासत के लिए या एक इलेक्शन के लिए अगर हमने दरार डाल दी तो कल बहुत मुश्किल हो जाएगा। यहां मजहब नहीं, यहां कोई हिंदू मुसलमान नहीं, यहां पर गरीबी और अमीरी की बात करेंगे। यहां पर जगनमोहन रेड्डी ने पिछले 5 साल में 45 लाख बच्चों को अपने 22,000 करोड़ खर्चा कर अम्मावड़ी के जरिए बच्चों को पढ़ाया, लिखाया, स्कूलों में ले गया, आज अंग्रेजी पढ़ा रहे। हम उस पर वोट मांगेंगे। 65 लाख गरीब बूढ़े अपने घरों में बैठे, उनके लिए करीब 75,000 करोड़ की पेंशन के थ्रू 3,000 रुपए हर घर उनके घर पहुंचकर उनकी इज्जत का ख्याल रखते हुए उनके पैसा दिया गया है। हम उसके बारे में बात करेंगे। हम हिंदू मुसलमान नहीं करेंगे, हमको जरूरत नहीं है। ये रंग हमें नहीं है, ये उनका है। उनके पीछे जो खड़ी है कमल की पार्टी, जो जगनमोहन रेड्डी साहब की लड़ाई गरीबी से है। एक बार बात उठी थी, सारे तेलुगु देशम के लीडर्स पूछ रहे थे कि हमारा को डेवलपमेंट चाहिए। आंध्र प्रदेश में डेवलपमेंट रुक गया है, डेवलपमेंट के ऊपर हमारी इलेक्शन की लड़ाई होगी। डेवलपमेंट सिर्फ रोड और बिल्डिंग नहीं होते मेरे भाई। डेवलपमेंट ग्राउंड से आदमी जब पढ़ लिख कर ऊपर आता है वो डेवलपमेंट होता है। हमारा गरीब, मैं देखता हूं हमारे बीड़ी के कारखाने में जो खवातीन काम कर रहे हैं, उनके बच्चे आज इंग्लिश मीडियम में पढ़ रहे हैं,
वो डेवलपमेंट है। यहाँ चौक में मेवे की मंडी पर जो बुजुर्ग दिन भर अपनी गर्मी में अपने पसीने बहाते हुए 200-300 रुपए की आमदनी के वास्ते मेहनत पड़ रहा है अपने माँ बाप को पालने के लिए, उन माँ बाप को अगर 3,000 रुपए दवाओं के खर्चे के लिए जो पेंशन के लिए खपाते हैं, वो हमारा डेवलपमेंट है। नाडू नीडू के नीचे तमाम आंध्र प्रदेश के गवर्नमेंट स्कूल्स जो डिजिटलाइज हुए हैं, जहां पर इंग्लिश मीडियम पढ़ाया जा रहा है, जहां पर हमारे बच्चे जो छोटे छोटे बच्चे मासूम बच्चे काम पर जाते थे, कहीं गौंडे के काम पर, कहीं पंचर के काम पर, वो रुक कर उस स्कूलों में बैठकर जो पढ़ रहे हैं, वो हमारा डेवलपमेंट है। हम डेवलपमेंट की बात करेंगे, आप डेवलपमेंट पूछ रहे हैं, हम भी डेवलपमेंट का जवाब देंगे, लेकिन हमारे पास इंसानी डेवलपमेंट की वैल्यू है, इंसान को डेवलप करने की वैल्यू है। हमारा फार्मूला इंसानियत को उठाना है, हमारा फार्मूला गरीबों को ऊपर लाना है। तुम्हारा फार्मूला अंबानी का, अडानी का, अभी पता नहीं कौन कौन है कि इनके आज की शाम मैं आप सब लोगों के सामने वाईएसआरसीपी के एमएलए उम्मीदवार के ओहदे में आपके सामने हूँ। कई साल पहले मैं यहीं पे इंटरमीडिएट पढ़ रहा था, तो यहीं से गली गली से यही रास्ते से गुजरते थे। मैं और हमारे भाई असलम भाई बंडीमेट में थे, तो वहाँ पे घर में सुबह में नाश्ता बना नहीं बना तो उधर बाजू में अच्छे डोसे मिलते थे, वो डोसा खा लेके निकल जाते थे मॉर्निंग। यहीं पे गवर्नमेंट जूनियर कॉलेज, यही नेहरू रोड, राधा कृष्णा, और ये इसी पे चलते थे। जब ये नहीं सोचा था कि कभी मैं आईएएस ऑफिसर बनूंगा, आईएएस ऑफिसर बन गया, बहुत मेहरबानी ऊपर वाले की। और जो है क्योंकि एक मामूली फैमिली से था, हमारे वालिद साहब जो है टीचर थे, तो उसके बाद जो है आईएएस में भी आ गए। शादी भी यहीं पे हुई, आप सब लोग जानते हैं हमारे ससुरे को, मरहूम डॉक्टर इस्माइल साहब को। तो उसके बाद अचानक ऐसा मोड़ आया जिंदगी में एक दिन, कभी मैं सोचा ही नहीं था कि मुझे सियासत में आना होगा। करीबन 70 दिन के पहले हमारे हरदिल अजीज जगन मोहन रेड्डी साहब ने बुलाया और पूछा कि आप क्या सियासत में हमारी पार्टी के साथ चलेंगे। वो बोलने के पहले उन्होंने कहा कि भाई आप तो अब सब सेट हो गए हैं, आपकी लड़कियों की शादी हो गई है, सब हो गई है, तो फिर आप जो है क्यों नहीं सियासत में आते हमारे साथ। तो मेरे को सोचने का मौका के लिए मैं 1-2 दिन की मोहलत पूछा, फिर सब लोगों से जो राय ली, तो जो भी आदमी राय देता था, दोस्त और हमारे भाई, हमारे बहन, हमारे सब ये कह रहे थे कि पहले वो बोले कि देखो सियासत अपनी हमारे वाली बात नहीं है, आप तो एक पढ़े लिखे ऑफिसर हैं, सियासत में क्या करेंगे। वही लोग फिर 3-4 घंटे के बाद फोन करे, बोले कि नए सियासत में जाने से भी अच्छा होगा, क्योंकि इट इज टाइम टू गिव बैक टू सोसाइटी। आप जो है अपना नाम जो है ये सब कर लिए, नेम एंड फेम जो है अपने प्रोफेशनल करियर में आप कमा लिए, आप चले जाओ, कुछ ना कुछ करो। तो मेरे को लगा कि भाई जिस शहर में मैं पैदा हुआ हूँ, जिस शहर में मैं पला बड़ा हूँ, जिस शहर में मैं पढ़ा हूँ, वहाँ पे जो है मैं कुछ तरक्की करने का मौका मिलने का मेरे को एक अचानक ऊपर वाले से एक रास्ता मिला, एक जो है ये मिला। और हमारे मरहूम ससुरे साहब जो डॉक्टर साहब थे, वो भी खिदमत कर रहे थे, वो आज हमारे पास नहीं है, लेकिन हमारे पूरे करनूल के शहर में हर इंसान के दिलों में वो अभी जिंदा है। तो मैं सोचा कि उनके ख्यालात, उनके सोच को आगे बढ़ाने का एक मौका है, तो मैंने बोला ठीक है, तो इमीडिएट मैंने रिजिग्नेशन दे दिया और आ गया। अब मेरा काम सिर्फ खिदमत करने का है पूरी आवाम का, करनूल की आवाम का। जैसे हमारे भाई साहब बता रहे थे, मेरे छोटे भाई अहमद अली खान साहब, जैसे हमारे एसपी मोहन रेड्डी साहब बता रहे थे कि ये जो है डेवलपमेंट का आज जो है फाइट है। कई इधर हिंदू, मुसलमान, सिख, ईसाई सब मिलकर रह रहे हैं, हमारा कोई ऐसा ये नहीं है। तो ये सिर्फ डेवलपमेंट का है, और आज के दिन ये गरीब और अमीर के बीच में चलने की लड़ाई है। और हमारे हरदिल अजीज जगन मोहन रेड्डी साहब इतने स्कीम्स, इतना वेलफेयर, इतना डेवलपमेंट किए हैं कि आज गरीब का लड़का भी जो है इंग्लिश पढ़ रहा है। क्या भाई पढ़ना नहीं पढ़ना चाहिए गरीब का लड़का इंग्लिश? सिर्फ अमीर वालों के लड़के ही पढ़ना क्या?
गरीब के बच्चे को शूज दी जा रही है, गरीब के बच्चे को नए टेक्स्ट बुक दिए जा रहे हैं, गरीब के बच्चे को नए किताबें दी जा रही है, नई बैग दी जा रही है और अच्छा सा खाना दिया जा रहा है और जो है कैब भी दिए जा रहे हैं। तो ये तो जो है सिर्फ अमीरों के लिए नहीं, गरीब के बच्चों को भी देना चाहिए। ये इनका ख्याल है, इनकी सोच है, इनकी तलब है। तो इन ऐसे चीफ मिनिस्टर को हमको पैदा करना है और जिताना है। हाँ, अभी जा रहे थे हम लोग, कभी एक 8 दिन के पहले हम लोग एक पे पूछ रहे थे वोट। एक घर के पास गए, वोट मांगे, फिर दूसरे घर गए, तीसरे घर गए, एक घर के पास गए, वहां पे बुजुर्ग बोल रहे थे इधर मत आओ। हम लोग परेशान, तीनों थे हम बोले क्यों? बोले मत आओ इधर। हमने फिर पूछा क्या बात है? वो बोले कि नहीं नहीं, मेरा ऑपरेशन जो है 4 दिन पहले हुआ अमिलिया हॉस्पिटल में और आज मैं जिंदा हूं तो सिर्फ जगनमोहन रेड्डी साहब की वजह से हूं, आरोग्यश्री की वजह से हूं। आप मेरे पास आए या मत आए, मैं तो वोट तो डालूंगा सिर्फ फैन को ही। ये है उनकी जो है हमारे हर दिल अजीज जगनमोहन रेड्डी साहब की जो है उनके जो प्यार मोहब्बत जो आवाम में है वो उनके चेहरे में मैं देख रहा था। तो मैं सिर्फ आपसे यही गुजारिश करूंगा कि एक मौका दीजिए। आज तो मेरे पास अब कुछ भी नहीं है, नौकरी भी नहीं है, अब ना मेरे पास कारोबार है, ना मेरे पास कंपनियां हैं, ना मेरे पास फैक्ट्रियां हैं। मैं तो सिर्फ खिदमत करने के लिए आया हूँ। इधर जिस तरह हमारे सुसरे साहब कर रहे थे उसी तरह मैं जो है आपके लिए 24 घंटे खिदमत करने के लिए आपके लिए सामने हाजिर रहूंगा। आप कभी भी जो है मेरे पास आके मिल सकते हैं। अभी ये 50-60 दिन यहाँ पे देख लीजिए लोग, ये लोग जो है आ रहे हैं। पहले 3-4 दिन लोग बोले सर सर सर, मैं बोला पहले आप मेरे पास आना है तो सर मत बोलो। फिर क्या बोले? बोले मैं बोला भाई बोलो, भाईजान बोलो, कुछ भी बोलो। तो अभी ये सब जो है लोग इम्तियाज भैया बोल रहे, इम्तियाज भाईजान बोल रहे। अभी मेरे साथ पूरे इतने इन लोगों से इतनी प्यार मोहब्बत हो गई। यहाँ के नौजवान, पूरे यहाँ के तो नौजवान बहुत ही सियासत में बहुत ही ज्यादा आजकल बड़ी तादाद में है। मैं उनको देख के बोल रहा था, हमारे अहमद अली खान से परसों वो मोबाइल के बारे में बता रहा था आपको। तो सब सोशल मीडिया में लेके फिर रहे हैं, वो सब हर एक के हाथ में मोबाइल है। तो मैं बोला भाई जरा हम लोग जरा 1980s इंटरमीडिएट पढ़ चुके हैं, 19 में जो है सरकारी नौकरी में आए हैं, तो ये मोबाइल वगैरह हमारे लिए थोड़ा जो है इसका टेक्नोलॉजी, इसका सोशल मीडिया से हम दूर रहते हैं। तो मैं उनको बोला कि एक शेयर उनको बोला कि शेयर अर्ज किया है छोटा सा, ये नौजवानों के लिए जो सिर्फ मोबाइल जानते हैं। तो मैंने कहा भाई धूप में निकलो, धूप में निकलो, खटावा में नहा कर देखो, धूप में निकलो, खटावा में नहा कर देखो, जिंदगी क्या है मोबाइल हटा करके देखो। तो ये ऐसी बात है, ये तो सियासत बात नहीं थी, सियासत के लिए नहीं था ऐसी। तो अब जो है हमारे हालात है, अभी ये डेवलपमेंट का मुद्दा था, अमीरी गरीबी का जो है फाइट था, ये तब तक था जब तक वाईएसआरसीपी टीडीपी था। लेकिन आज की जंग जो है वाईएसआरसीपी और टीडीपी से नहीं है। हालांकि कितनी भी कोशिश करे टीडीपी यहाँ की बोले कि हम बीजेपी से मिले नहीं है, वो नहीं है, बीजेपी से मिलके है और बीजेपी के साथ और जनसेना के साथ है। और जो है ये बात जो है सब जान ले कि ऐसी ताकतें हैं ये जो है हमारी शहर की, हमारी स्टेट की जितनी अमन चैन का एक माहौल है, एक प्यार मोहब्बत का माहौल है। अभी जब बता रहे थे भाई साहब, सब लोग बता रहे थे, हिंदू मुस्लिम सिख ईसाई सब मिलके एकदम प्यार मोहब्बत के एक अमन चैन से हम लोग जी रहे हैं। इसको जो है कई जगहों पे अभी जो है हालात जो है देश में है, आप देख ही रहे हैं। तो इसमें ये मोबाइल भी बहुत काम आता है। मोबाइल में देख सकते हैं कि करनूल कैसा है आंध्र प्रदेश में और कानपुर कैसा है उत्तर प्रदेश में, या कोई यहाँ पे क्या है वो वहाँ पे क्या है, ये सब देख सकता है, ये सब जान सकते हैं। तो ये जो चीजें हैं, तो ये अमन चैन की चीज रखना है तो ऐसी ताकतों को दूर रखना है, ऐसी ताकतों को अपने शहर से दूर रखना है, अपने घरों से दूर रखना है। मैं यही अपील करूंगा। अब कई भी 90 साल के पहले हमारे अल्लामा इकबाल साहब ने लिखा था, उस जमाने में हमारे मुल्क के बारे में, हमारा जितना प्यारा हिंदुस्तान है इसके बारे में लिखा था, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम गुलसिते हैं, हम गुलगुले हैं इस गुलसिता हमारा। तो वो जैसे एक बगीचा है हमारा जिसमें हर फूल है, तो ये सब जो है मिलके रहना है, एक खूबसूरती से एक हम लोग अमन चैन से रहना है। तो मैं सिर्फ यही गुजारिश कर रहा हूँ यहाँ पे जो मौजूद है कि हम ऐसे रहेंगे
हमारे आंध्र प्रदेश को ऐसे ही रहने देंगे, हमारे कर्नूल शहर को ऐसे ही रहने देंगे। और आज के दिन आप जितने लोग यहाँ पे मौजूद हैं, आप लोगों को देख के मेरे को ऐसा लग रहा है, मैं फिर अल्लामा इकबाल साहब की फिर मदद लेता हूँ। उन्होंने कहा था कि खुद को कर बुलंद इतना, खुद को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद पूछे बंदे से रजा तेरी क्या है। तो आज जो है आपकी मौजूदगी यार इतने हजारों में आपकी मौजूदगी यार मुझे जो है एक ताकत दे रही है, मुझे बुलंद बना रही है, तो हमें हमारी पार्टी को बुलंद बना रही है। तो मैं ये सोच रहा हूं कि आप लोग सब इधर आए हैं और वाईसीपी को जिताएंगे, वाईसीपी को और बुलंद करेंगे। तो इसके लिए मैं शुक्रिया अदा करता हूं। इस तरह की ये बातों में जो है मैं ये कहना चाहता हूं कि जो जहर घोल रहे हैं ऐसे बातों से, उन लोगों से दूर रहिए, अपने बच्चों को दूर रखिए, अपने घर वालों को दूर रखिए, अपने जो है बाड़े को दूर रखिए, अपने शहर को दूर रखिए और अपने स्टेट को दूर रखिए। ऐसे जहर घोलने वाले ताकतों को जो है ये जो बंटवारा कर रहे हैं, जो हमें नहीं चाहिए। हमें तो अमन चैन की जीत, हम लोग जो है एक अमन चैन से जीना चाहते हैं। रोज अभी जैसे हमारे भाई साहब बता रहे थे कि यहाँ पे जो ये बना रहे हैं, डोसे डाल रहे हैं, ये जो है ये कर रहे हैं, तो ये जो है ये क्या चाहते हैं, ये क्या चाहते हैं कि एक अमन चैन की जिंदगी चाहते हैं, कि रोजी रोटी करके वो जीना चाहते हैं। ऐसे लोगों को जो है डिस्टर्ब ना करें। तो ऐसी ताकतों को हम लोग दूर रखेंगे। तो मैं ये कहता हूं कि मजहब कभी नहीं सिखाता आपस में बैर करना, मजहब कभी नहीं सिखाता आपस में बैर न करना। हिंदी है हम, हिंदुस्तान हमारा है। तो मैं जो है मैं सलाम करता हूं इस मुल्क को, इस मुल्क को जो है मैं सलाम करता हूं और मैं शुक्रगुजार हूं कि मैं इस मुल्क में पैदा हुआ हूं। इसलिए मैं कभी भी जय हिंद बोलने से खतरा नहीं हूं। आपका मुल्क, आपका एक फख्र होना चाहिए आपको इस मुल्क से। तो मैं सब लोगों को यही गुजारिश करता हूं कि आप लोग यही कोशिश करें कि ऐसी जहर घोलने वाली ताकतों को जो है आप दूर रखें। अभी जो है देख रहे हैं आप, जो मैनिफेस्टो टीडीपी ने बनाया है, ये मैनिफेस्टो को बीजेपी वाले दूर रखें। उस पर साइन नहीं किए, उस पर कहीं बीजेपी का निशान नहीं, उसमें कुछ भी नहीं, क्योंकि वो जानते हैं कि ये मैनिफेस्टो अमल नहीं होगा। तो इसलिए वो बोल रहे हैं कि हम इस पे हम इससे ताल्लुक नहीं रखेंगे। और आपको देखा गया कि ऐसे उसमें जो है वादे किए गए जो कभी पूरे नहीं कर सकते। हमारे हरदिल अजीज जगन मोहन रेड्डी साहब वही वादा करते हैं जो निभाते हैं। तो आज तक उन्होंने जो मैनिफेस्टो था उनका 2019 का 99% जो है अमल किए, और आज के दिन हर गरीब को जो है एक इज्जतदार रोटी मिल रही है, एक इज्जतदार वो जिंदगी गुजार रहे हैं। तो मैं आप लोगों से यही गुजारिश कर रहा हूं कि आप सब लोग जो है हम लोगों को, हमारी वाईएसआरसीपी पार्टी को, हमारे जगन मोहन रेड्डी साहब को जो है जिताए, और जो है इतनी मजबूती से जिताए कि आप जो है इतनी मेजॉरिटी से जिताए कि पूरा जो है फिर हमारा स्टेट, हमारा शहर एकदम अमन चैन प्यार मोहब्बत से जीता रहेगा। बस ये जो है मेरे को जो भी मौका दिया, सबसे मैं उनको शुक्रिया अदा करता हूं। और मैं बस यही कहना चाहता हूं कि మనకు కర్నూలులో కొండారెడ్డి బ్రిడ్జ్ మీద ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేయడానికి మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? సిద్ధమా? జై జగన్, జై హింద్. कर्नूल ప్రజలకి వెరీ గుడ్ ఈవినింగ్, అస్సలాము అలైకుం. నేను మీ ప్రదర్ షఫీ, మాస్టర్ మోటివేటర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్గా గత 15 సంవత్సరాల నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తి యొక్క నిర్మాణం గురించి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. అయితే మరి ఇక్కడ ఒక మోటివేటర్గా ఇక్కడేమిటి పని, ఇది ఒక రాజకీయ వేదిక కదా అంటే, నిజంగా చెప్పాలంటే ఈ మొదటి వేదిక, నేను రాజకీయ వేదికల మీద నేను కనిపిస్తున్న వేదిక, ఇది మొదటి వేదిక. దానికి కారణం ఏమిటి అంటే ఒకే ఒక కారణం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఇంతియాజ్ గారు. ఏంటి సార్ వారేంటి కారణము అంటే, నిజంగా వారికి ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి నాకు ఉన్నటువంటి పరిచయం. గత 10 సంవత్సరాలు నాకున్న పరిచయం. ఎప్పుడైతే నెల్లూరు పట్టణంలో వారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారో ఆ సమయంలో నాకు మోటివేషన్ ప్రోగ్రామ్ కోసం ఒకటి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏర్పడిన పరిచయం ఇప్పటివరకు వారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తించే స్థాయిలో ఎదుగున్నారు. మరి వారిని ప్రత్యేకంగా
అధిష్టానం నుంచే ఇక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా వారిని ప్రకటించడము, ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు కేవలం కర్నూలు పట్టణ ప్రజలకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వింటున్నారు. ఎందుకంటే ఈ రోజు వేదిక ఈ గల్లీలోనే కాదు, ఈ సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరూ వింటున్నారు. ఇక కేవలం 2 రోజులు మిగిలి ఉన్న ఎలక్షన్స్ కోసం మరి ఇలాంటి తరుణంలో మన ఆలోచన ఎలా ఉండాలి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆలోచన ఎలా ఉండాలి, ఒక యువత ఆలోచన ఎలా ఉండాలి, సగటు పౌరుడి ఆలోచన ఎలా ఉండాలని నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ఒకే ఒక అవకాశం, 6 సెకండ్ల అవకాశం మనకు వస్తుంది. 6 సెకండ్లే, 7వ సెకండ్ లేదండి, 6 సెకండ్లే. మీరు బటన్ మీద ఒత్తుతూ ఉంటే 6 సెకండ్ల తర్వాత పీప్ అని సౌండ్ వస్తే మీరు బయటికి రావాల్సిందే. 6 సెకండ్లో రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయించుకోబోతున్నటువంటి అవకాశం 5 సంవత్సరాల తర్వాత లభించింది. మరి దీన్ని ఎలా వినియోగించుకోవాలి అన్న పెద్ద ప్రశ్న. ఎవరిని అడిగే ఓటేద్దామా, ఎవరైనా చెప్తే ఓటేద్దామా, లేక ఆలోచించి ఓటేద్దామా అన్న ప్రశ్నకు సమాధానం నేను ముందు మాట్లాడదలుచుకున్నాను. దయచేసి ఆలోచించండి. ఇప్పటివరకు అనేక సార్లు ఓట్లు వేస్తుంటారు, కానీ ఈసారి ఆలోచించి ఓటేద్దాం. అసలు చూడండి, ఒకసారి ఆలోచిద్దాం. మన భారతదేశంలో ఏవైతే వనరులు ఉన్నాయో, మానవ వనరులైనా, సహజ వనరులైనా, ప్రకృతి వనరులైనా, ఏవైతే వనరులు ఉన్నాయో, రిసోర్సెస్ ఉన్నాయో, పూర్తి ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎదిగే శక్తి ఉన్న దేశం భారతదేశం. పూర్తి ప్రపంచంలో సూపర్ పవర్ గా మార్చుకోవచ్చు భారతదేశాన్ని. కానీ ఎందుకు మార్చుకోలేకపోయాం? మన కళ్ళ ముందే సింగపూర్ డెవలప్ అయింది, మలేషియా డెవలప్ అయింది, చైనా వెనుకబడిన దేశం డెవలప్ అయింది. చైనా తర్వాత చూసుకుంటే ఈ దేశాలు అభివృద్ధి ఉన్నాయి. భారతదేశం 75 సంవత్సరాలు దాటిపోయింది స్వతంత్రం వచ్చి, ఇప్పటివరకు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయింది. ఓన్లీ డెవలపింగ్ కంట్రీ. ఇంకా పరిశీలిస్తే ఎక్కడ డెవలప్ అవుతుందంటే చెడు వ్యసనాలలో, క్రైమ్ లో డెవలప్ అవుతుంది తప్ప నిజమైన డెవలప్మెంట్ అయితే భారతదేశంలో కనబడడం లేదు. ఎందుకని? వాట్స్ ద రీజన్ అంటే మన దగ్గర వనరులు ఉన్నాయి, కానీ మానవులకు మైండ్ సెట్, ఆలోచన విధానం నెగిటివిటీలో వచ్చేస్తుంది, స్వార్థం వచ్చేస్తుంది. ప్రతి వ్యక్తి స్వార్థంగా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో భారతదేశం రోజు రోజుకి వెనకడుగేస్తుంది తప్ప ముందడుగు వేయటం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. సోదరులారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. భారతదేశం రాజరిక వ్యవస్థన, ప్రజాస్వామ్య వ్యవస్థన? ప్రజాస్వామ్య వ్యవస్థ. నేను ప్రశ్నిస్తాను, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏమిటి? అంటే ఏంటి సార్? నేను చాలా మందిని ప్రశ్నించాను. ఏదో చెప్తున్నారు, స్పష్టత లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే స్పష్టత లేదు. అందుకే మన జీవితాలు ఇలా తగలంటాయి. క్లారిటీస్ అని వినండి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియాలంటే రాజరికం అంటే ఏంటో తెలియాలి. అది తెలుస్తుంది, ఇది తెలుస్తుంది. అప్పుడే ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో, ఎందుకు వినియోగించుకోవాలో, ఎవరికి ఓటు వేయాలో క్లారిటీ వస్తుంది. లేకపోతే క్లారిటీ రాదు. సోదరులా రండి చూద్దాం. రాజరికం అంటే ఏంటి? రాజరికం అంటే దేశము, దేశ సంపద ఎవరిది? యజమాని రాజు. రాజు కింగ్, అతనిదే అధికారం, అతనిదే యజమాని, అతనే ఓనర్. ప్రజలెవరు? సేవకులు, బానిసలు. ఇది రాజరిక వ్యవస్థ. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం అంటే దేశము, దేశంలో ఉన్న వనరులకి యజమాని ప్రజలు. అంటే ప్రజాస్వామ్యము అంటే ఏంటో తెలుసా? ప్రజలు ప్లస్ స్వాములు. ప్రజలే స్వాములు అంటే యజమానులు. చెప్పండి, ఈ దేశానికి ఓనర్స్ ఎవరు? ప్రజలు. ఈ సంపద వారిది, ప్రజలది, రాజుది కాదు. రాజు లేడు. ప్రజలే యజమానులు, ప్రజలే స్వాములు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడున్న వనరుల యొక్క రక్షణ ఎవరిది? బాధ్యత నాది. దీని అభివృద్ధి నా బాధ్యత, దీని సంక్షేమం నా బాధ్యత, దీని పరిరక్షణ నా బాధ్యత. ఎలా చూసుకోవాలి? అయితే ఈ పౌరులుగా ఉన్నటువంటి మనము ఈ దేశాన్ని రక్షించుకోవడానికి, దేశాన్ని అభివృద్ధి చేయడానికి మనకంటూ ఒక ప్రతినిధులు కావాలి. అంటే మనము ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ప్రతినిధి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. ప్రతినిధి సార్, ప్రతినిధి అంటే నాయకుడు కాదు, పరిపాలకుడు కాదు. రాజు పరిపాలకుడు. రాజరికంలో పరిపాలన ఉంటుంది, ఇక్కడ ప్రతినిధి ఉంటాడు. అందుకే ప్రతినిధికి జీతం ఇవ్వడం జరుగుతుంది. ఏమిస్తాం? జీతం ఇస్తాం. ఎమ్మెల్యేకి, ఎంపీకి
మేమిస్తాం జీతం, మాకు కావాల్సింది మాకు చేసి పెట్టు. స్వాములం మనం, యజమానులం మనం, ఓనర్స్ మనం. అర్థమవుతుందా? అయితే ప్రతినిధిని ఎలా ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేని ఎలా ఎన్నుకోవాలి, ఎంపీని ఎలా ఎన్నుకోవాలి ఆలోచించాలేదా? ఉదాహరణకి మీకేదైనా ఒక వస్తువు ఉంది, వస్తువు ఎవరికైనా ఇస్తున్నారు, ఎవరికి ఇస్తారు? ఆలోచించే అర్హత ఉన్నవాడికి ఇస్తారు. ఉదాహరణకి మీకు ఇల్లు ఉంది, కిరాయికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తారు? అర్హుడా కాదా? ఇల్లు బాగా చూసుకుంటాడా లేదా? మీరు ఒక బైక్ ఉంది ఇవ్వాలి, వేరు పడితే వాళ్ళకి ఎవరు మీ బైక్ ని మంచిగా డ్రైవ్ చేస్తాడా లేదా చూస్తారు. అలాంటిది రాబోయే 5 సంవత్సరాల జీవితం భవిష్యత్తుని ఒకరి చేతిలో పెట్టే ముందు అర్హుడా కాదా చూడాలి. ఎస్ ఆర్ నో? ఆలోచించి ఓటు వేయాలి. ప్రతినిధి అంటే మన సేవకుడు, మన సేవకుడు. అయితే అలాంటి సేవకుడు ఎన్నుకోవాలంటే ఏం చూడాలి సార్? నెంబర్ 1, ఉన్నతమైన విద్యావంతుడై ఉండాలి, ఎడ్యుకేషనిస్ట్ అయి ఉండాలి. ఇక్కడ మన అభ్యర్థి చూస్తున్నట్లయితే భారతదేశంలోనే ఉన్నత స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐఏఎస్ గా ఉన్నటువంటి రిటైర్డ్ పొజిషన్ లో ఉన్నారు. ఉన్నత విద్యావేత్త, ఎడ్యుకేషనిస్ట్ అయి ఉండాలి. అప్పుడే ప్రతినిధి అర్హుడై ఉంటాడు. సార్ ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రత్యర్థి ఎలా ఉండాలి చూడండి. ఏ అభ్యర్థి అయినా కానీ ఏదో కులానికో ఏదో మతానికి చెందినవాడే ఉంటాడు, అవునా కాదా? అయినప్పటికీ తను ఎప్పుడైతే ప్రతినిధి ఎన్నుకోబడతాడో, ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నుకోబడతాడో, తన కులాన్ని తన మతాన్ని మర్చిపోయి ప్రజలందరినీ సమానంగా చూడగలగాలి. కుల రాజకీయాలు ఉండకూడదు, మత రాజకీయాలు ఉండకూడదు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసేవాడు ఒక వ్యక్తిగా ఎన్నుకుంటే దేశానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి మనం చేసే ప్రయత్నం చాలా ఉన్నతమైన ప్రయత్నం ఇది. దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. చూడండి సార్, ఈరోజు ప్రజలకు ఏం కావాలి అంటే కడుపు నిండా ఆహారం కావాలి, పిల్లలకి చదువు కావాలి, ఏదైతే ఆరోగ్యం కావాలి. ఈ 3 కూడా ఇక్కడ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా లేవా? ఎస్ సార్, నో? ఎస్. బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు తెలుసా? డెవలప్మెంట్ అభివృద్ధి అంటే విశాలమైన రోడ్డు, ఎత్తైన భవనాలు కాదు, ప్రజల రక్షణ, ప్రజల జీవితంలో సంతోషం అని చెప్పారు. ఈరోజు డెవలప్మెంట్ లేదు అంటున్న వాళ్ళు ఎవరు తెలుసా? డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళే ఉంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నామంటున్నారు. ఇది డెవలప్మెంట్ అంటే. సార్ ఇది డెవలప్మెంట్ అంటే. ఈరోజు ఒక వ్యక్తి ఏమంటాడంటే నా జీవితం ఎలా ఉన్నా పర్లేదు, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటాడు. పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆరోగ్యం మీద, విద్య మీద ఉంటుంది. ఉన్నతమైన విద్య, ఇది కావాలి ఇక్కడ కావాల్సింది. కాబట్టి సోదరులారా, ఇక్కడ నేను చెప్పాలన్న విషయం ఒకటే, ఆలోచించి ఓటు వేయండి. లేకపోతే మన భావి తరాలకు మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు భారతదేశ పరిస్థితి ఎలా వచ్చిందంటే కుల రాజకీయాలు వచ్చేసాయి, మత రాజకీయాలు వచ్చేసాయి. బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంటే అంతకన్నా ఘోరంగా ఈరోజు డివైడ్ అండ్ రూల్ పాలసీ వచ్చేసింది. ప్రజల్ని విడగొట్టేస్తున్నారు. నీ మతం ఇది, నీ మతం ఇది. చూడండి, రాజ్యాంగం ప్రకారంగా కులాన్ని, మతాన్ని చెప్పి ఓటు అడగకూడదు, కుల ప్రస్థానం ఉండకూడదు, మత ప్రస్థానం ఉండకూడదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు మత రాజకీయాలు భారతదేశంలో చోటు చేసుకున్నాయి. ఎవరిది సార్ తప్పు? మనది సార్ తప్పు. ప్రశ్నించేవాడు లేడు. ఎందుకంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవాడు కాదు, మంచివాడు మౌనంగా కూర్చోవడమే దానికి కారణము. కాబట్టి ప్రశ్నించాలంటే ఎలా ప్రశ్నిస్తాం? మనకున్నటువంటి ఓటు హక్కు ద్వారా. ఈరోజు మన అంతా తెలిసిన మనం ఏం చేస్తాం తెలుసా? ఎలక్షన్ డే హాలిడే అనుకుంటాం మనం. ఈరోజు హాలిడే అండి, ఊరికి వెళ్ళిపోతాను, పిల్లలతో టూర్కి వెళ్తాను, టీవీ చూసుకుంటూ కూర్చుంటాను. చాలా పెద్ద తప్పు, నేరం. ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు వేయాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన బాధ్యత. ఇక మనం ఓటు వేయాలి. ఎవరికి వేయాలి? చాలా మంది అంటే నాకు ఎవరు నచ్చలేదు సార్, నోటాకి ఓటేస్తాను. నిజంగా చెప్పండి, అంత అవివేకం ఇంకేమీ లేదని చెప్తాను. నోటాకు ఓటు వేయడము, ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోండి, రెండు ఒకటే. ఆలోచించి ఓటు వేయి. నీకు, నీ భవిష్యత్తుకి, నీ పిల్లలకి ఎవరు మెరుగ్గా ఉన్నారు చెప్పే మాటలు మాట కాదు సార్. ఇక్కడ విషయం చెప్తాను, ఏ వ్యక్తి అయినా కాదు. ఈరోజు నేను ఇంత అధికారితో మాట్లాడగానే ఒక విషయం చెప్తాను. అధికారం వస్తుంది, శాశ్వతం కాదు. శాశ్వతమా? అధికారం శాశ్వతం కాదు. కానీ ఈ రోజు మనం చూస్తున్నట్టు ప్రపంచంలో భారతదేశం ఎందుకు వినపడిందంటే ఇక్కడ ఉన్న అధికారులు ఇదే శాశ్వత ఆలోచన ఓడిపోయారు చాలా మంది. గమనించాలి, రాజులైనా, రారాజులైనా, చక్రవర్తులైనా
ఈ రోజు లేకుండా పోయారు సార్. శాశ్వతం కాదు. ఈ రోజు మనం రవ్వంత సత్కార్యం చేసినా, రవ్వంత దుష్కార్యం చేసినా కానీ రేపు పట్టుబడతాము. రేపు మనం పట్టుబడతాము. ఇది మన వేదాలు, వైదిక ధర్మం చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది. గ్రంథాలను చెప్తున్న విషయం ఏంటంటే మానవులందరికీ కూడా ఆ పైన సర్వేశ్వరుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, అల్లా ఉన్నాడు అని చెప్తుంది. ఆయన చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. అన్నిటికన్నా ఎక్కువగా ప్రశ్నలు అడుగుంటాయంటే పవర్లో ఉన్న వారికి ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే వారిని ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి. మరి అలాంటి భయభక్తులతో, అలాంటి శ్రద్ధతో పరిపాలన చేస్తారని చెప్పేసి, బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇంతియాజ్ గారిని. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే ముఖ్యంగా కారణం అంటే లాస్ట్ 3 days నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి కర్నూలు నుంచి. మంజూర్ హఫీజ్ సాబ్ ఇప్పుడు చాలాసార్లు ఫోన్ చేశారు, షఫీ భాయ్ మీరు రావాలి, షఫీ భాయ్ మీరు రావాలని చెప్పేసి. ఇంకా చెప్పండి, హఫీజ్ ఖాన్ గారు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ గారు నాకు దాదాపు 4 times కాల్ చేశారు. సార్ మీరు రావాలి ఇక్కడికి, సపోర్ట్ చేయాలి, ఇంతియాజ్ గారిని ఓపెన్ గా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నప్పుడు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది. నాకు అనిపించింది, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అనిపించింది, ఇది నా బాధ్యత అనిపించింది. కాబట్టి మంజూర్ హఫీజ్ గారికి నాకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా హఫీజ్ ఖాన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చడానికి ఇన్విటేషన్ ఇచ్చారు సార్. ఖచ్చితంగా ప్రజలందరి సపోర్ట్ మీతో ఉంటుందని నేను మాటిస్తున్నాను సార్. ఎంతమంది అయితే ఈ బ్రదర్ షఫీని గుర్తుపడతారో, ఎంతమంది అయితే బ్రదర్ షఫీని గుర్తుపడతారో వారికి నేను చెప్తాను, నా అభిమానులు చెప్తున్నాను. కర్నూలు నియోజకవర్గంలో ప్రతి ఒక్క బ్రదర్ షఫీ అభిమానికి ఓటు వేద్దాం, గెలిపించుకుందాం ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇంతియాజ్ గారిని.